హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ, ఆడవాళ్ళు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు. అందులో వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టంగా, చాలా భక్తిగా చేస్తూ ఉంటారు. అలాంటి వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పొంగల్ ఈజీగా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ రైస్, ఒక బౌల్ పెసరపప్పు, కొద్దిగా శనగపప్పు తీసుకొని అన్నీ కుక్కర్లోకి వేసుకొని ఒకసారి కలిపి కడిగి, ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పు వాటర్ తీసుకొని దీన్ని 3 విజిల్స్ పెట్టాలండి. 3 విజిల్స్ పెడితే సరిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు వేసాం కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చేలోగా మనము ఒక ప్లేట్లోకి యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి సన్నని తరుగు తీసుకోండి. అలాగే ఒక బెల్లం గడ్డ సరిపోతుందండి. ఇక్కడే ఈజీ టిప్ చెప్తాను చూడండి. బెల్లం ఎప్పుడు దంచి వేసినా కూడా కరగడానికి లేట్ అవుతుంది. అలా కాకుండా సన్నగా తరిగి వేసుకోండి, అప్పుడే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి 3 విజిల్స్ వచ్చాయి. విజిల్ తీసేసి అన్నం తీసుకొని అందులోకి 1 గ్లాస్ పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, చూడండి ఎంత మెత్తగా అయిపోయింది చూడండి పెసరపప్పు వల్ల. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం తురుము కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి కొద్దిగా చక్కెర కూడా వేసుకోండి. నేనైతే 1/2 కప్ తీసుకున్నాను చక్కెర. అది కూడా వేసి కొంచెం కలిపి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టండి. ఇప్పుడు ఇంకొక పక్కన బాండ్లీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అది కాస్త వేడెక్కాక మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి కొబ్బరి తరుగు ఫస్ట్ వేసుకోవాలండి. నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, అది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కొబ్బరి తరుగు వేసి ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిగతా జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి అవి కూడా వేసుకొని జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. ఇది స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటే అవన్నీ బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోకి ఈ మిశ్రమం అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేయడమే తరువాయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి గైస్.